తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీరు వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. పంటలు కాపాడుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలని, ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచించింది. నీరు వృధా కాకుండా వినియోగించుకోవాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. సుమిత్ర, ఈరోజు కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక కార్యదర్శి హాజరయ్యారు, అదేవిధంగా ఈఎన్సీ హాజరయ్యారు. సాయి ప్రసాద్, అదేవిధంగా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరయ్యారు. సో ఈరోజు సమావేశంలో కూడా యాజ్ యూజువల్గా ఇటు తెలంగాణ అధికారులు తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయానికి నీటి అవసరాలు, తాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి ఇండెంట్ని సమర్పించారు. అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధికారులు కూడా అటు తాగునీటి అవసరాలకు, అదేవిధంగా సాగునీటి అవసరాలకు అవసరమైనటువంటి ఇండెంట్ని కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్కి సమర్పించారు. అయితే ప్రస్తుతానికైతే ఈ రెండు జలాశయాల్లో సాగర్, అదేవిధంగా శ్రీశైలంలో కేవలం 70 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతము ఇటు నాగార్జున సాగర్ నుంచి ఏపీ 7,000 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు తరలిస్తుండగా తెలంగాణ దాదాపుగా 9,000 క్యూసెక్ల నీటిని వినియోగించుకుంటుంది. మరొక వైపు ఇటు శ్రీశైలంలో నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ 2,200 క్యూసెక్ల నీటిని వినియోగించుకుంటుండగా అటు తెలంగాణ 2,400 క్యూసెక్ల నీటిని వినియోగించుకుంటుంది. అయితే ప్రస్తుతము ఉన్నటువంటి నీళ్లలో ప్రస్తుతము రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పంటలు కీలకమైనటువంటి దశల్లో ఉన్నాయి, అంటే కోతకొచ్చేటువంటి సమయంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పంటలకి నీరు అత్యవసరమైనటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో సామరస్యపూర్వకంగా రెండు రాష్ట్రాలు వెళ్ళాలి. ఈ 15 రోజుల వరకు కూడా ఈ పంటల సాగును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఏ విధంగానైతే నీటిని వినియోగించుకుంటున్నారో ఆ విధంగానే నీటిని వినియోగించుకోండి. ఆ 15 రోజుల తర్వాత పంటలకు నీరు అవసరం ఉండదు కాబట్టి మరొకసారి పరిస్థితుల్ని సీఈల నేతృత్వంలో సమీక్షించుకోండి. ఏ రాష్ట్రానికి పంటలకు ఏ మేరకు నీరు అవసరం ఉంది, తాగడానికి ఏ మేరకు నీరు అవసరం ఉంది అనేటువంటిది మరొకసారి సమావేశమై సమీక్షించుకొని ఆ మేరకు ఫర్దర్గా ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత ప్రధానంగా మే అనేటువంటిది అత్యంత క్రూషియల్ టైము. అక్కడ తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అప్పుడు తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి ముందుకు వెళ్ళండి, నీటిని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళండి, సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి సూచనలని ఈరోజు కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఇరు రాష్ట్రాల అధికారులకు సూచించారు. వాస్తవానికి ఈ సమావేశంలో అటు మొన్న సీఈలు సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో తెలంగాణకి ఇమ్మీడియట్గా 63 టీఎంసీల నీరు కావాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి 55 టీఎంసీల నీరు కావాలని చెప్పి, సో ఆ మేరకు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నీటిని దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా ముందుకు వెళ్ళండి, అవసరాల మేరకు ముందుకు వెళ్ళండి. ఈ 15 రోజులు సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆ తర్వాత సాగునీరుకి తగ్గించుకొని తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పి కీలకమైనటువంటి సూచనలు అయితే ఈరోజు ఇరు రాష్ట్రాలకి చేశారు. సో ఈరోజు ఇరు రాష్ట్రాల వాదనలు విన్నటువంటి కేఆర్ఎంబీ చైర్మన్ రేపు లేదా ఎల్లుండి అందుకు సంబంధించినటువంటి మినిట్స్ని, రెండు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ.